టెక్ ప్రపంచంలో ముఖ్యంగా సెల్ఫ్ డెవలప్మెంట్ స్పేస్లో బాగా పాపులర్ అయిన మైండ్ వాలీ ఫౌండర్ విషేన్ డికియానికి మియామి ఎయిర్పోర్ట్లో చుక్కలు కనిపించాయి. 22 ఏళ్లుగా అమెరికాలో ఉంటూ అసాధారణ ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే O1 వీసా హోల్డర్ అయిన మన ఇండియన్ మలేషియన్ సీఈఓని FBI ఏజెంట్లు ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారు. So I arrived in Miami, in Trump's America, and the first thing that happened is that as soon as I get off the plane and arrive at the airport, I'm greeted by 2 FBI agents. Now, I have an O1 visa, which gives me the right to work and live in America. It's a visa for people of special talent. Still, 2 FBI agents. It is crazy the sheer amount of xenophobia and fear-mongering that's happening in this country right now. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే కథ మొదలైంది. ఏమాత్రం అలర్ట్ చేయకుండా సడన్ గా 2 ఏజెంట్లు ఆయన దగ్గరకు వచ్చి విచారణకు సహకరించాల్సిందే అన్నారు. ఆయన అమెరికన్ కంపెనీకి సీఈఓనని, 20 ఏళ్లుగా పన్నులు కడుతున్నాను ఇక్కడే, నా వీసా స్ట్రాంగ్ గా ఉంది అని ఎంత చెప్పినా వారు వినలేదు. ముఖ్యంగా ఆయన ప్రయాణించిన దేశాలు దుబాయ్, ఇస్తాంబుల్, బ్రెజిల్ గురించి పదే పదే ప్రశ్నించారు. ఈ దేశాలకు ఎందుకు వెళ్లారు, ఏం చేశారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. It was definitely a scary experience being questioned by the FBI. They wanted to know why I'd visited countries like Dubai, Istanbul, and Brazil. For the record, Turkey and Brazil, music festivals. I love music. Dubai, it's now the global center of capitalism. But the questions I was asked, they also wanted to know all my social media. I had to give them my WhatsApp number, all my social media accounts, because social media is now being monitored. So much for freedom of speech. ఈ విచారణలో అంతకుమించిన షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఏజెంట్లు ఆయన వ్యక్తిగత వివరాలు కూడా అడిగారు. కేవలం పాస్పోర్టు, వీసా వివరాలే కాదు, ఏకంగా విషయం వాట్సాప్ నెంబర్, ఆయన సోషల్ మీడియా అకౌంట్ల డీటెయిల్స్ కూడా ఇవ్వాలని బలవంతం చేశారట. ఒక అంతర్జాతీయ సీఈఓని, అది కూడా అన్ని లీగల్ గా ఉన్న వ్యక్తిని ఇలా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా అడగడం నిజంగానే చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. నేను ఉగ్రవాదినా లేక మాఫియా డాన్నా అని విషయం బాధపడ్డారు వీడియోలో. ఆయనకు ఆ సమయంలో ఎంత ఇబ్బంది కలిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ వ్యాఖ్యలతో. Anyway, if you're American, I hope you learn how to identify candidates that actually align with American values, freedom, democracy, pro-immigration, entrepreneurship, diversity, and I hope you learn how to vote right and you are able to understand the difference between ideas that actually push a nation forward and fear-mongering. ఈ ఘటన పైన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసిన లిఖియాని, ఒకప్పుడు నాకెంతో ఇష్టమైన అమెరికాకు ఇప్పుడు రావాలంటేనే భయం వేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత 22 ఏళ్లుగా అమెరికాలో పన్నులు చెల్లిస్తున్నానని, తన కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 230 మంది ఉద్యోగులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. కొందరు రాజకీయ నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వలసదారులను నిందిస్తున్నారని, దీనివల్ల అమెరికా సంకుచితంగా మారుతోందని విమర్శించారు. Towards immigrants, towards people who come from foreign countries. It's no wonder that tourism in America is down 15%. This is a big problem. Foreign students applying to American universities are down close to 20%. Gosh, and I can't wait for the next election, because what's happening right now is in the US, as in other Western countries, men with no idea on how to navigate the future are vilifying anyone who looks different, because pressing the fear button is the easiest way to gain votes when you have no talent. So, ఇక లిఖియాని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆయన ఆవేదనతో ఏకీభవిస్తూ చాలా మంది తమ తమ అనుభవాలను కూడా కమెంట్ల రూపంలో పంచుకున్నారు. ఇలాంటి జాతి వివక్షల వల్లే టాలెంట్ వీసా ఉన్నా నేను అమెరికా వదిలి వచ్చేసాను అని ఒకరు కమెంట్ చేస్తే, ఇంకొకరేమో మీ అనుభవం మిమ్మల్ని బాధించింది అని మరొకరు పేర్కొన్నారు. ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు సంస్కృతులు, వ్యాపారాలు ప్రపంచమంతా విస్తరిస్తున్నా కూడా ఈ రోజుల్లోనూ ఇలాంటి సంఘటనలు విదేశీ పెట్టుబడులు ప్రతిభావంతులపైన ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయో ఆలోచించాలి. 2 దశాబ్దాలుగా అమెరికా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్న ఒక సీఈఓనే ఇలా టార్గెట్ చేస్తే చిన్న చిన్న ఇమిగ్రెంట్ల పరిస్థితి ఏంటి? ఈ స్టోరీ కేవలం విషయంది మాత్రమే కాదు, అమెరికా డ్రీమ్ కోసం వెళ్ళాలనుకునే ప్రతి భారతీయుడికి ఒక రెడ్ ఫ్లాగ్ లాంటిదే. మొత్తానికి ఈ సంఘటనతో అమెరికాలో వలస విధానాలు, విదేశీ నిపుణుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపైన మరోసారి చర్చ మొదలైంది.